నిర్ణయం తీసుకుంది. ఇకపై 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులు ఆదేశించింది. అంతేకాకుండా ఆ నోట్లను జారీ చేయవద్దని కూడా అధికారులు చెప్పారు. క్లీన్ నోట్ పాలసీ కింద 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. సెప్టెంబర్ 30 లోపు 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ కూడా చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోజుకు 20,000 రూపాయల వరకు మార్చుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా 2018లోనే 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటి నుంచి 2000 నోటు చలామణిలో కూడా లేదు. ఏటీఎంలో కూడా, బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఇక బ్యాంకులతో పాటు 19 రీజనల్ బ్రాంచుల్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మరోసారి పెద్ద నోట్ల రద్దు అంశం తెరపైకి వచ్చినట్టుగా అయింది. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఏదైతే 2000 రూపాయలు రద్దు చేస్తుండగా ప్రకటించిందో, 2017లో మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ అప్పుడున్నటువంటి 1000 రూపాయల నోట్లను 500 నోట్లు రద్దు చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో, మరోసారి ఆ తరహాలో ఆర్బీఐ అప్పట్లో ఈ ప్రకటనను ప్రధానమంత్రి మోడీ స్వయంగా ప్రకటించగా ఇప్పుడు ఆర్బీఐ 2000 నోట్లు రద్దు. అయితే 2000 నోట్లు రద్దు 2000 నోట్లు వచ్చినప్పుడే కొంత దాంట్లో వివాదాస్పదమైంది. పెద్ద నోట్లను ఉంచడంతో నల్లధనం ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి గతంలో కొంత చర్చ జరిగింది. అయితే ఆర్బీఐ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ప్రభుత్వం కూడా తాత్కాలికంగా ఈ 2000 నోట్లను, అంటే ప్రస్తుతం ఆ నోట్ల రద్దుతో కొంత ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ప్రజలు నగదు బదిలీలకు ఇబ్బంది పడుతున్నారు. అంటే లావాదేవీలకు, ఆర్థిక లావాదేవీలలో ఇబ్బంది అవుతుంది, నగదు చెల్లింపులో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న ఉద్దేశం తీసామని చెప్పారు. 2017లో ఈ ముద్రను మార్కెట్లో చేరామని తీసుకొచ్చినటువంటి ఆర్బీఐ 2018లోనే నోట్ల ముద్రను నిలిపివేసినట్టుగా స్పష్టంగా చెప్పింది. అప్పటి నుంచి ఇవి అంటే బ్యాంకులలో మనం ఖాతాదారులు ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఖాతాదారు చెల్లించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఏటీఎం కేంద్రాల్లో కూడా ఈ 2000 నోటు కనిపించలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరోసారి అంటే నల్లధనం మీద ఆర్బీఐ కొంత మరోసారి యుద్ధం ప్రకటించని చెప్పొచ్చు. చాలా చోట్ల 2000 నోట్లు కట్టలుగా ఉన్నాయని చెప్పేసి ఇటీవల బయటకు అంటే మొన్న కర్ణాటకలో ఆ ఎమ్మెల్యే ఇంట్లో భారీ నగదు పట్టుబడడం కానీ మిగతా చోట్ల పట్టుబడడం, ఈ నేపథ్యంలో కొంత 2000 నోట్ల చలామణి భారీగా ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆర్బీఐ కొంత కాలంగా దీని మీద తర్జన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ 30లోగా 2000 నోట్లు ఎవరి వద్ద ఉన్నా వాళ్ళు బ్యాంకులలో చెల్లించడం కానీ, మార్కెట్లో తీసుకోవడం కానీ చేసుకోవచ్చు. బ్యాంకర్స్ కూడా వాటిని తీసుకొని అందుకు సరిపడా మిగతా నోట్లను అంటే 500 నోట్లు కానీ 100 నోట్లు కానీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి అంటే 2000 నోట్ల రద్దు అమలు పూర్తి స్థాయిలో అంటే సెప్టెంబరు తర్వాత అక్టోబర్ 1వ తేదీ నుంచి మనం గమనిస్తే భారతదేశంలో 500 రూపాయల నోటే పెద్ద నోటుగా మారే అవకాశం ఉంది. అయితే 500 రూపాయల నోటు కూడా ఎంతకాలం ఉంటుంది ఏంది అనేది సాధారణంగా డిజిటల్ పేమెంట్లు, యూపీఐ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల యూపీఐ పేమెంట్లకు ప్రజలు కొంత అలవాటు పడ్డారు. అంటే క్రమక్రమంగా నగదు లావాదేవీలను తగ్గించాలి, నగదు చెల్లింపులను తగ్గించాలి అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే కృతనిశ్చయంతో పనిచేస్తుందో ఆ దిశగా ప్రజలను మళ్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అంటే ఆర్బీఐ నోట్ల ముద్రణ కానీ మిగతా అంశాల్లో కొంత వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆర్బీఐ భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అమల్లో చేసిన వాస్తవానికి కొంతకాలంగా బ్యాంకర్స్కు 2000 నోట్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు తిరిగి ఆ 2000 నోట్లను మార్కెట్లో చెల్లించే గతంలోనే బ్యాంకర్స్ కు ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2000 నోట్లు తీసుకోండి కానీ మీరు మళ్ళీ చెల్లించొద్దు, వాటిని ఆర్బీఐకి పంపండి, ఆ 2000 నోట్లు చెప్పారు. తాజాగా ఓపెన్ స్టేట్మెంట్ అంటే బహిరంగ ప్రకటన చేయడంతో ఎవరైనా సరే ప్రజలు 2000 నోట్లు ఉన్న వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళి వాటిని మార్చుకోవాల్సి అవసరం ఉంది. రోజుకు 20,000 చొప్పున ఇది మార్చుకునే అవకాశం, అంటే 10 నోట్లు, రోజుకు 10 నోట్లను వాళ్ళు ఖాతాలో వేసుకోవడం లేదా ఆ నోట్లను చెల్లించి బ్యాంకుల నుంచి అందుకు సరిపడా నగదును తీసుకోవడమా చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర్, ప్రధానంగా ఇంకొకటి క్లీన్ నోట్ పాలసీ అని ఆర్బీఐ చెప్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందా? అలాగే ఇంకొకటి ఈ ప్రభావం అనేది మనకి బీజేపీ అధిష్టానంపై పడే అవకాశం ఉందని కూడా మనం వేరే యాంగిల్ ఆలోచించవచ్చు అంటారా?
అంటే రాజశేఖర్, ఇప్పుడు మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. అంటే ఇది ప్రభుత్వం మీద భారం పడే అవకాశం కానీ ప్రభావం పడే అవకాశం అయితే ఏమాత్రం లేదు. ఎందుకంటే గతంలో 1000 రూపాయల నోట్లు 500 నోట్లు రద్దు చేసిన సమయంలో పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు స్తంభించాయి. బ్యాంకుల వద్ద రోజుల కొద్ది క్యూలు కట్టారు జనాలు నగదు చెల్లింపులు. కానీ అదే సమయంలో కొత్త నోట్లను కూడా మార్కెట్లో సరైన సమయంలో ప్రభుత్వం తేలేకపోయింది. దాదాపుగా 15 రోజులు, నెల రోజుల పాటు కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కనీసము నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, పెరుగు కొనుక్కోవడానికి కూడా ప్రజలు అప్పట్లో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే 50 మీరు తీసుకున్నట్టయితే 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 200 రూపాయలు, ఈ రకంగా ఇవన్నీ మార్కెట్లో చలామణి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎటువంటి ప్రభావం పడే అవకాశం, ఎవరైతే భారీ ఎత్తున 200 రూపాయలు నగదుగా దాచిపెట్టుకొని వాళ్ళు తమ ఇళ్లలో కానీ మిగతా చోట్ల ఇక్కడ లాకర్లో కానీ పెట్టుకుంటే వాళ్ళకు మాత్రమే వారిపైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది సాధారణ మార్కెట్ మీద కానీ సాధారణ ప్రజానికం మీద ఎటువంటి ఇబ్బంది పడే అవకాశాలు లేవు రాజశేఖర్. వచ్చే నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండదంటారు. ఎస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. Ya, hoy.